IBN టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం IBN నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత. గో బ్యాక్ అంటూ ఎంపీ మిథున్ రెడ్డిని అడ్డుకున్న టీడీపీ. వైసీపీ వర్సెస్ టీడీపీ వర్గీయుల నడుమ రాళ్ల వర్షం. మాజీ ఎంపీ వాహనానికి నిప్పు, ఎంపీ వాహనాలు ధ్వంసం. పుంగనూరులో 144 సెక్షన్ అమలు చేసి జిల్లా ఎస్పీ. ఆస్తిలో వాటా ఇవ్వలేదని తండ్రిని కడతేర్చిన తనయుడు. ఆన్లైన్ ట్రేడింగ్లో రూ. 16 లక్షల అప్పు చేసిన కుమారుడు. వాటిని తీర్చేందుకు ఆస్తిలో వాటా కోసం పట్టు. నిరాకరించిన తండ్రిని కారుతో ఢీకొట్టి హత్య. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో హత్య ఉదంతం. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిని పుంగనూరు వదిలి వెళ్లిపోవాలని మాజీ ఎంపీ ఇంటికి టీడీపీ నేతలు చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు అక్కడికి రావడంతో ఇరు వర్గాల నేతలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఎంపీ మిథున్ రెడ్డి వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసం చేశారు. పుంగనూరు పర్యటనకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిని పుంగనూరు పట్టణంలోని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి వాహనంతో పాటు సుమారు 10 వాహనాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్లు, దాడులు జరిగాయి. మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాన్ని టీడీపీ నేతలు పలమనేరు డీఎస్పీ కృష్ణ రఘువీర్ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను శాంతింపజేసినా ఫలితం లేకపోయింది. చివరకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని చిత్తూరు జిల్లా కలెక్టర్ వాహనంలో ప్రత్యేక పోలీస్ కాన్వాయ్ నడుమ తిరుపతిలోని ఎంపీ ఇంటికి తరలించారు. ఈ దాడులలో టీడీపీ, వైసీపీ నాయకులకు రక్త గాయాలయ్యాయి. మాజీ ఎంపీ రెడ్డప్ప కారును టీడీపీ కార్యకర్తలు తగలబెట్టారు. మరికొన్ని వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పలమనేరు డీఎస్పీ, 10 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 300 మంది సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. ఆయన చదువు ఎత్తోరపల్లి ఎందుకు పిలిచినాడు? నా ఊరికే పుంగు దాకా పోయితారని చెప్పాడు అంతే. నాకు దాని నుంచి నా బిడ్డ సాక్షి నాకు తెలియదు. ఆయన మీతో పాటు ఎంతమంది చెప్తాను. ఆయన ఇప్పుడు తెల్ల సర్టిఫికేట్ వేసుకుంటారు. చెప్తాను
ఎందుకు వచ్చినావు? నేను కటింగ్ షాప్ లో పని చేస్తాను. నేను షాప్ ఏమన్నా చేసుకుంటా ఊరు మాట్లాడవుడా XMP నేను మీకు పంపిస్తాను కొంచెం కాల్ పెట్టేస్తాను ఏమన్నా చేసుకుంటా ఊరు మాట్లాడవుడా దాడి చేసి మా మీద కేసులు వేస్తారు. మేము మా కుటుంబంలో పని చేస్తాం సార్.
చైని 50,000 20,000 అంతే కదా మొత్తం నష్టము కోపం తీసుకుని ఉండండి 50,000 కదా ఇది ఈరోజు చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటన చాలా దిగ్భ్రాంతికరం. ఎందుకంటే ఒక ఎంపీ హోదాలో ఉండి గుట్టు చప్పుడు కాకుండా దొంగదారిలో 8 గంటలకు పుంగనూరు పట్టణానికి విచ్చేసి గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పాపాలను పసిగట్టి వాళ్ళు ఎవరి దగ్గర అయితే భూములు దోచుకున్నారో ఎవరెవరికి బాకీ పడున్నారో రైతులైతేనేం ప్రజలైతేనేం వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే రాళ్ల దాడి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మిథున్ రెడ్డి అని మీకు చెప్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇంకా 40 రోజులు కూడా కాలేదు. పుంగనూరు అయితేనేం తమ్మళ్ళపల్లెలోనైతేనేం రాజంపేట పరిధిలో ఎక్కడ చూసినా గలాటాలు చేసే సంస్కృతిని మానుకోకుండా ప్రభుత్వాలు మారినా కూడా అదే ధోరణిలో అదో అహంతో ఈరోజు ప్రవర్తిస్తున్నారు ఆ కుటుంబం. మొన్న చూశారు తమ్మళ్ళపల్లిలో వాళ్ళ చిన్నాయన ద్వారకనాథ్ రెడ్డి వచ్చి అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో అక్కడున్న ప్రజలు గో బ్యాక్ ద్వారకనాథ్ రెడ్డి అంటే అక్కడ కూడా వాళ్ళ మీకు దాడి చేయడం జరిగింది. ఈరోజు పుంగనూరుకి దొంగగా వచ్చి అక్కడ ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వారు ఎవరైతే వాళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి చెప్పేదానికి పోతే లోపల నుంచి దొంగచాటున రాళ్లతో దాడి చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు. మన రాయలసీమలో నిజమైన మగవాళ్ళు ఎవరన్నుంటే ముందుకొచ్చి దాడి చేయాల. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న రోజుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాలను ఏలిన ఆయన ప్రాజెక్టులు బాట అని చెప్పి తమ్మళ్ళపల్లి నియోజకవర్గానికి పుంగనూరు నియోజకవర్గానికి వస్తూ ఉంటే ఆ రోజు అధికార మదంతో పోలీసులను అడ్డం పెట్టుకొని అక్కడ కూడా రాళ్ల దాడి చేసి వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టించి జిల్లాల నుంచి బహిష్కరించిన సంస్కృతి వాళ్ళకే దక్కింది. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారినా కూడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎక్కడో అక్కడ గలాటాలు పెడితేనే మా ఉనికి ఉంటుందని పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న ఈ పైశాచికం ఇప్పుడు కన్నా మానుకోవాలి. ఎందుకంటే శాంతియుతంగా 40 రోజులైంది ప్రభుత్వం ఏర్పాటై మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం జగన్మోహన్ రెడ్డి చేసినట్టు తప్పులు చేస్తే మనకు కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మనం ఏదైనా ఉంటే
చట్టపరంగా న్యాయపరంగా ఎవరైతే పేదల భూములు కాజేశారో, ఎవరైతే గవర్నమెంట్ ఆస్తులు కాజేశారో, ఎవరైతే మన కార్యకర్తల పైన దాడులు చేశారో వాళ్ళందరినీ చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి మనకు న్యాయం చేస్తామని చెప్పడంతోనే ఈ రోజు తెలుగుదేశం శ్రేణులైతేనేం మనమైతేనేం అందరూ గొడవ చేసి వైసీపీ వాళ్ళు ఎక్కడ దాడి చేశారు? పోలీసు వాళ్ళని కళ్ళు పోయేటట్టు కొట్టి మరి మీరు జైలు పోయింది, పోలీసులు కేసు పెడితే పోయినారు. వాళ్ళు మీరు కొట్టింటే దౌర్జన్యం. మీరు వాళ్ళపైన ఏమైనా చేయండి. మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డికి నాకు దానికి సంబంధం లేదు కదా. రామచంద్రారెడ్డి రాలా, మిథున్ రెడ్డి రాలా, వైకాపా వాళ్ళు కూడా అప్పుడు మీ దగ్గరికి రాలే కదా. పోలీసు వాళ్ళకు మీకు జరిగింది, వాళ్ళు కేసు పెట్టినారు. వాళ్ళు అడగండి అని చెప్తే మా భూములంతా కొట్టేసినారు, ఇట్లా చేసినారు, అట్లా చేసినారు. ఆ సుహేల్ అనే అతను, సద్దాం అనే అతను, నాకు వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ చెప్పింది. వాళ్ళు నన్ను కూడా కొట్టేదానికి దౌర్జన్యం చేయడానికి వచ్చినారు. ఇంత లోపల మాట్లాడుతున్నాను, ఇంతలే అంత రాళ్ళు చేతుల్లో పట్టుకున్నారు. పరిగెత్తుకుంటా మా ఇంటి పైకి వస్తున్నారు. దేనికి వస్తున్నారయ్యా అని గట్టిగా అడిగితే పోలీసు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు. వాళ్ళు దమ రాళ్ళతో అందరిపైన వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులపైన, మద్దతుదారులపైన ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు కూడా పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు. నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సీపీ లీడర్ని చంపేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి, చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక, రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు, ఎంతమందినో గాయపరిచారు. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా, ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగనూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలనే అడ్డుకొని, కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారణాయుధాలతో, రాళ్లతో, అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు. ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి. మీరందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు. ఈరోజు బళ్ళన్నీ కూడా ఏ విధంగా చేస్తారు, ఎన్ని రాళ్లు తీసుకొచ్చారు, ఏ విధంగా ఆయుధాలతో ఇది చేశారు, చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు, లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, కానీ ఇది మంచి ఒరవడి కాదు. ఈ రోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే, ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ డైరెక్షన్ లో ఈ రోజు ఇవన్నీ కూడా, ఈ దాడులన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాము, క్యాడర్కు అండగా ఉంటాము. ఖచ్చితంగా ఒకటైతే అందరు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమంటే, ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు. ఖచ్చితంగా వీటికి ప్రతి దానికి కూడా, ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటది. అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా చేస్తాను. ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. గత తెలుగుదేశము 39% అధికారంలోకి వచ్చింది. 40% ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈ రోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే, ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇప్పటికే చూసాం, పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈరోజు అమ్మ ఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు. పథకాలన్నీ కూడా ఆపేశారు. ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్ళే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ
ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈ రోజు కక్షపూరితంగా పుంగనూరు నియోజకవర్గ పైన కక్షపూరితంగా వాళ్ళకు కూడా ఈ రోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ గొడవలు సృష్టించి ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న అక్కసుతో తండ్రిపై పగ పెంచుకున్న కుమారుడు తన కారుతో వాకింగ్ చేస్తున్న తండ్రిని ఢీకొట్టి హత్య చేశాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. మదనపల్లె 2వ పట్టణ సిఐ యువరాజ్ కథనం మేరకు మదనపల్లె పట్టణం నీరుగట్టివారిపల్లి పుల్లారెడ్డి వీధికి చెందిన నీరుగట్టు చిన్న రెడ్డప్పరెడ్డి అలియాస్ చిన్నరెడ్డి 65 కి 2 కుమారులు. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి అంగళ్ళు సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు శంకర్రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగి. రఘునాథరెడ్డి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ దాదాపు 16 లక్షల రూపాయలు అప్పు చేసి నష్టపోయాడు. అప్పులు ఇచ్చినవారు డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని తండ్రిని అడుగుతూ వస్తున్నాడు. దీంతో కొన్నేళ్లుగా తండ్రి కొడుకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. వాటా ఇచ్చేందుకు తండ్రి ససేమిరా అనడంతో కోపంతో ఊగిపోయిన రఘునాథరెడ్డి వాకింగ్ చేస్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టాడు. ఆపై బెంగళూరులో ఉంటున్న తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో విషయాన్ని బంధువులతో పాటు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రాతంత్రా చిన్నరెడ్డప్ప కోసం గాలించారు. ఈ ఉదయం వీవర్స్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. శంకర్రెడ్డి ఫిర్యాదు మేరకు రఘునాథరెడ్డిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నీరుగార్చేందుకు ఓ ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్, కొంతమంది నాయకులు చేసిన పైరవీలు విఫలమయ్యాయి. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మదనపల్లి టౌన్ నీరుగుట్టు వారికి చెందిన చిన్నారెడ్డిపరెడ్డి 67 సంవత్సరాలు. అతనికి 2 కొడుకులు, రఘునాథ్ రెడ్డి, శంకర్ రెడ్డి అని. రఘునాథ్ రెడ్డి అంగల్లో ఉంటాడు, చిన్న కొడుకు శంకర్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు బెంగళూరులో. అయితే ఈ తన చిన్న కొడుకు 2 కొడుకులకి ప్రాపర్టీ షేర్ ఇవ్వలేదని చెప్పేసి పెద్ద కొడుక్కి తర్వాత తండ్రికి ఆల్రెడీ వివాదం నడుస్తుంది. ఆ విషయంలో ఇద్దరు మీరే బతకండి చెప్పేసి అట్టే చెప్తున్నాడు తండ్రి. అయితే నిన్నటి రోజు అరౌండ్ 8 గంటలప్పుడు గంగోత్రి ఫంక్షన్ హాల్ వెనకాల గల ఫ్లాట్స్ లో తన పెద్ద కొడుకు రఘునాథ్ రెడ్డి కారుతో తన తండ్రిని వాకింగ్ పాయింట్ గుద్ది చంపడాన్ని శంకర్ రెడ్డి చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు దాన్ని హత్య కేసుగా నమోదు చేయడం అయింది. దానిపైన ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఇంకా కారణం ప్రాపర్టీనా ఇంకా వేరే ఉంది అనే విషయంలో కూడా లోతుగా చర్చించి దర్యాప్తు చేస్తున్నాము. దానిపైన త్వరలో మరి పూర్తి దర్యాప్తు నివేదిక ఇస్తాం.